టు NIP టుడేస్ క్వశ్చన్ వచ్చేసి పర్సంటేజ్ నుంచి. ద ప్రైస్ ఆఫ్ డీజిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 26%. ఏ పర్సన్ వాంట్స్ టు ఇంక్రీజ్ హిస్ ఎక్స్పెండిచర్ బై 15% ఓన్లీ. బై వాట్ పర్సంటేజ్ షుడ్ హీ డిక్రీజ్ హిస్ కన్సంప్షన్? సో ఇట్లాంటి టైప్ ఈ క్వశ్చన్ యొక్క మీనింగ్ ఏంటంటే, ఒక డీజిల్ యొక్క ధర అనేది 26% పెరిగింది. సో ఆయన 26% ధర భరించే విధంగా లేడు, కేవలం 15% మాత్రమే ఆయన పెంచదలుచుకున్న ఆయన ఎక్స్పెండిచర్ని. సో ఇట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే, మీరు ఒక మార్కెట్ పోయారు, ఒక 100 రూపాయలు తీసుకొని పోతే, ఒక 100 రూపాయలు కేజీ టమాటా ఒక 100 రూపీస్ ఉంది. ఆడి ఓంగన ఏమైంది, ధర అనేది పెరిగింది, అంటే 120 రూపీస్ అయింది. అప్పుడు నువ్వేం చేస్తావు, కేజీ కొనగలుగుతావా? కొనలేవు. సో ఏం చేస్తావు, 30 కిలోనో లేకపోతే హాఫ్ కేజీనో తీసుకుంటావు, అంటే నీ వినియోగాన్ని తగ్గించుకుంటున్నావు. ఒక రేట్ ఉంటుంది అనుకొని పోయినావు, కానీ ఆడి ఓంగన ఏమైంది, రేట్ అనేది పెరిగింది. రేట్ పెరగడం వల్ల నీ దగ్గర అమౌంట్ లేక, కావాల్సిన అమౌంట్ లేక నీ వినియోగాన్ని తగ్గిస్తావు. సో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇది. సో ఫస్ట్ ఏమైంది, ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. సో 100 ఉన్నది ఏమైంది, 126 అయింది. కానీ ఆయన 126 భరించలేదు, కేవలం 15% మాత్రమే పెంచదలుచుకుండు, అంటే ఎంత, 115. సో ఆయన వినియోగాన్ని ఏంది, ఈ డిక్రీజ్ కన్సంప్షన్, దాని వినియోగాన్ని ఎంత తగ్గించాలి, యాక్చువల్గా ఏంటంటే ఆయన 126 దాకా భరించలేకుండు, కేవలం 115 వరకే భరించే విధంగా ఉండు. సో దీని యొక్క డిఫరెన్స్ ఎంత, 126కి 115కి 11 అనేది డిఫరెన్స్. దేని మీద తగ్గించాలి, పెరిగిన దాని మీదనే కదా. సో 126 బై దీని పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100. సో 126 అంటే మనకి ఏంటంటే ఇది 126 8లో పోతుంది. సో 8 తోటి స్టార్ట్ అయిన ఆప్షన్ ఒకటే ఉంది. సో మొత్తం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డిస్క్రిప్టివ్ కాదు, నీకు జస్ట్ 8 తోటి ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. అది 0.7 సంథింగ్ ఏదో ఒకటి అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి.